గుడ్ ఈవినింగ్ టాలండి. మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ను ఒక 2 నిమిషాలు కేటాయించి ఈ 10 ఇంపార్టెంట్ డేట్స్ను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దామండి షార్ట్కట్ మెథడ్లో. సో మనకు మలేరియా వ్యాధి దినోత్సవం ఇక్కడ మనకు ఆల్ఫాబెట్లో వై అంటే 25, వై అంటే ఎంత అండి 25, ఏ ఫర్ ఏప్రిల్. సో ఏప్రిల్ 25 మనం ఏ డేగా జరుపుకుంటాము? మలేరియా డేగా జరుపుకుంటాం ఏప్రిల్ 25. సో ప్రపంచ మలేరియా వ్యాధి దినోత్సవం అనుకోండి. ఏ ఫర్ ఏప్రిల్, వై నెంబర్ ఎంత అండి 25, ఆల్ఫాబెట్లో వై ఎంత 25. సో సేమ్ హోమియోపతి ఏ ఫర్ ఏప్రిల్, టీ ఫర్ 10. సో ఏప్రిల్ 10 నాడు మనం ఏ దినోత్సవం జరుపుకుంటామండి? సో హోమియోపతి దినోత్సవం. ఏవైతే ఇంపార్టెంట్ ఏవో వీటి కొంచెం క్యాపిటల్ లెటర్లు రాయండి, మిగతాన్ని స్మాల్ రాసి 18 క్యాపిటల్ లెటర్. ఏ ఫర్ ఏప్రిల్, టీ ఫర్ 10, ఏప్రిల్ 10 హోమియోపతి దినోత్సవం. మళ్ళీ హెల్త్, సో ఈ అంటే మనకు ఆల్ఫాబెట్లో 7, ఏ ఫర్ మళ్ళీ ఏప్రిల్ అని రాసుకోండి. సో ఏప్రిల్ 7 మనకు ఏ దినోత్సవం అండి? సో ఆరోగ్య దినోత్సవం. సో ఈ ఫర్ హెల్త్, ఈ ఫర్ 7 ఆల్ఫాబెట్లో 7 డిజిట్, ఏ ఫర్ ఏప్రిల్ 7. సో మనకు ఆరోగ్య దినోత్సవం. నెక్స్ట్ ఈ 3 చూద్దాం ఒకసారి. సో వా సో వా క్యూబ్ అనుకోండి. వా ఫస్ట్ వా అంటేనేమో వనం అంటే అడవి అనుకోండి, వనం అంటే అడవి అనుకోండి. సో అటవి. నెక్స్ట్ సెకండ్ వా వాటర్. సో థర్డ్ వా వాతావరణం. ఈ 3 కూడా మార్చి నెలకు సంబంధించి వా. సో మార్చి 21 అటవీ దినోత్సవం, మార్చి 22 వాటర్ దినోత్సవం, 3వ వా ఏంటిదండి మార్చి 23 వాతావరణ దినోత్సవం. ఇక్కడ కొంచెం 24 క్షయ యాడ్ చేయండి, క్షయ దినోత్సవం. సో ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24. ఇగో 3 అని జ్ఞాపకం పెట్టుకోండి. 3 ఫర్ మార్చ్. వా వనం అటవీ, వాటర్ నీరు, వాతావరణం 23, 21, 22, 23. ఈ 3 కలిపి చదువుకోండి, సింపుల్గా జ్ఞాపకం ఉండిపోతుంది. నెక్స్ట్ తెలంగాణలో పార్లమెంటు స్థానాలు 17, అంటే 1 ఫర్ జనవరి 7. సో జనవరి 7 మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవం. జనవరి 7 మాల్దీవుల జాతీయ దినోత్సవం జరుపుకుంటారు. 1 అంటే జనవరి 7. మన తెలంగాణలో ఎంపీ స్థానాలన్నీ 17. సో ఈ నెంబర్ మీదే జ్ఞాపకం పెట్టుకోండి. సో 17 జనవరి 7 మాల్దీవుల జాతీయ దినోత్సవం. తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు ఏంటి 119. 11వ నెల ఏది నవంబర్ 9 న్యాయ సేవల దినోత్సవం. నవంబర్ 9 దేన్ని జరుపుకుంటామండి? న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటాం. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని 119, 11 ఫర్ నవంబర్ అనుకోండి 9. నవంబర్ 9 న్యాయ సేవల దినోత్సవం. తెలంగాణలో జిల్లాలన్నీ 33. 3 అంటే మార్చ్, 3వ నెల ఏదేంటిది మార్చి 3వ తారీఖు మనము ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకుంటాం. దీన్ని 33. సో మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటాం. 3, 12, 22. సో మనకు అంతర్జాతీయ గణిత దినోత్సవం మార్చి 12, జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22 రామానుజన్ గారిది. సో మార్చి 12 ఏమో అంతర్జాతీయ గణిత దినోత్సవం, డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. ఈ 2 కలిపి చదువుకోండి. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. అదే ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం. జనవరి 12 ఏమో జాతీయ యువజన దినోత్సవం, ఆగస్టు 12 ఏమో అంతర్జాతీయ యువజన దినోత్సవం. నెక్స్ట్ యునాని ఫిబ్రవరి 11 మనకు యునాని. సో యునాని డేగా ఏ రోజు జరుపుకుంటాము? సో యునాని డేగా ఫిబ్రవరి 11 ఏమో యునాని డేగా జరుపుకుంటాము. యూనిసెఫ్ డేనేమో డిసెంబర్ 11 నాడు జరుపుకుంటాము. ఈ 2 కలిపి చదువుకోండి. యునాని ఏమో ఫిబ్రవరి 11, యూనిసెఫ్ డిసెంబర్ 11. ఇలా ఒక్కసారి 2 నిమిషాలు కేటాయించి ఒక 12 విషయాలు సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోలాగా నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.